బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు కదండి. అది భక్తికి, పవిత్రతకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలలో టన్నుల కొద్దీ బంగారంతో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు మరియు విగ్రహాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామా? ద గోల్డెన్ బుద్ధా, థాయిలాండ్. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉన్న వాట్ ట్రైమిట్ గోల్డెన్ బుద్ధా విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద సాలిడ్ గోల్డ్ విగ్రహం అండి. దీని బరువు దాదాపు 5.5 టన్నులు. శత్రువుల నుండి రక్షించుకోవడానికి కొన్ని శతాబ్దాల పాటు దీనిపై మట్టిపోత పూసి దాచారు. కానీ 1955లో ప్రమాదవశాత్తు ఆ పోత విరిగిపోవడంతో అసలైన బంగారు విగ్రహం బయటపడిందండి. శ్రీపురం గోల్డెన్ టెంపుల్, ఇండియా. తమిళనాడులోని వెల్లూరులో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం మహాలక్ష్మి అమ్మవారికి అంకితం చేయబడిందండి. ఆలయ గోపురాలకు దాదాపు 1500 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారట. హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్, ఇండియా. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న హర్మందిర్ సాహిబ్ సిక్కుల అత్యంత పవిత్రమైన క్షేత్రమండి. మహారాజా రంజిత్ సింగ్ మొదట 162 కిలోల బంగారంతో పూత పూయించారు. ప్రస్తుతం ఈ ఆలయ శిఖరాలు మరియు గోడలపై దాదాపు 500 కిలోల 24 క్యారెట్ల బంగారపు పూత ఉందట. శ్వేతగన్ పగోడా, మయన్మార్. మయన్మార్ దేశంలోని శ్వేతగన్ పగోడా ఒక అద్భుతమండి. దీనిపైన వేల సంఖ్యలో నిజమైన బంగారు పలకలను అమర్చారట. దీనిపైన ఉన్న డైమండ్ బడ్, అందులో 76 కేరెట్ల వజ్రం, అలాగే మరో 5000కు పైగా వజ్రాలు పొదగబడి ఉన్నాయటండి. సెయింట్ పీటర్స్ బాసిలికా, వాటికన్ సిటీ. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశం అండి. ఈ చర్చి లోపల భాగం బంగారం మరియు మార్బుల్ రాళ్లతో అద్భుతంగా నిర్మించబడిందటండి. ఇక్కడ పైకప్పు మరియు 95 అడుగుల ఎత్తు ఉండే ప్రధాన పీఠంపై టన్నుల కొద్దీ బంగారపు పూతను ఉపయోగించారట. ఇది దైవత్వానికి అలాగే వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది కదండి. కాథెడ్రల్ ఆఫ్ సెవెల్లా, స్పెయిన్. స్పెయిన్లోని సెవెల్లా కాథెడ్రల్ ఒక అద్భుత కట్టడం అండి. ఇక్కడ ప్రధాన పీఠం ప్రపంచంలోని అతి పెద్దది. దీనిని తయారు చేయడానికి దాదాపు 2000 కిలోల బంగారాన్ని ఉపయోగించారటండి. ఇందులో వందలాది యేసుక్రీస్తు జీవిత ఘట్టాలను విగ్రహాలుగా చేసి వాటిని పూర్తిగా బంగారపు పూతతో మెరిపించారట. భక్తి మరియు కళాత్మకత కలిస్తే ఇంతటి అద్భుతాలు సృష్టించబడతాయని ఈ కట్టడాలే సాక్ష్యం కదండి. మరి ఈ ప్రదేశాలలో మీరు దేనిని సందర్శించాలని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ప్రపంచంలో ఉండే మరెన్నో అద్భుతాలను, ఆశ్చర్యాలను మీ వరకు రావాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.